మరి ఏమేమి పథకాలు వస్తున్నాయమ్మా? మాకు అన్ని పథకాలు జగనన్న అన్ని పథకాలు ఇచ్చాడండి. ఏమేమి వచ్చినాయి? మాకు రుణమాఫీ, కాయల మీద కూడా డబ్బులు ఇచ్చారు కట్టుకునేటట్టు. అంటే ఫ్రూట్స్ అమ్ముకుంటున్నాం కదా, కొట్లో వాళ్ళకి 10,000 వేశారు కదా, అవి నెల నెల కట్టుకునేటట్టు. అవి మాకు పథకాలన్నీ బాగానే ఇచ్చాడండి జగన్. అమ్మఒడి వచ్చిందమ్మా? అమ్మఒడి రాలేదండి, అంటే డేట్లు అయిపోయిన పిల్లలకి, వయసు పెద్దది కదా అందుకనే రాలా. మిగతా అన్ని పథకాలు వచ్చాయమ్మా? అన్నీ వచ్చినాయండి. మరి ఎలా అనిపిస్తుంది జగన్ గారు ఇన్ని పథకాలు ఇస్తున్నారు కదా మీకు? లేదండి, మరి ఇంకో జగన్ అది తెలియదు కానీ మాకు పర్లా జగన్ అన్న. మీ సార్ ఏం చేస్తారమ్మా? ఏం చేయరండి, లేడని చచ్చిపోయాడు. సారీ. పెన్షన్ వస్తుందా మరి? పెన్షన్ వస్తుందా? వస్తుంది. పెన్షన్ కూడా పెంచారు కదా, మరి సంతోషమేనా? సంతోషమే. మీ వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారమ్మా? బాగానే చెప్తారండి, అన్నీ చెప్తారు వాలంటీర్లు. తెలియని ఏమన్నా కానీ చెప్తారు, వాళ్ళు బాగానే చెప్తారు. తెలియని ఏమన్నా అంటే ఫోన్లు చేస్తారు, ఇంటికి వస్తారు, అన్నీ చెప్తారు. మరి టయానికి పెన్షన్ ఇస్తారా? ఇస్తారండి, ఇస్తారు బాగానే. లంచాలు తీసుకొని వాలంటీర్లు పనిచేస్తున్నారని అంటున్నారు. లేదండి, మాకైతే లేదండి, మా ఊర్లో లేదు. మా ఊర్లో బాగానే చేస్తారు వాలంటీర్లు అందరూ. తెలియని ఏమన్నా కానీ చెప్తారు. మరి మాకు ఇళ్ళ స్థలం అవి కూడా అన్నీ వచ్చినాయండి. స్థలం కూడా వచ్చిందండి. ఇల్లు కట్టుకున్నారా? ఇల్లు కట్టుకునే స్వామి లేదండి ఇప్పుడు. అంటే 1,80,000 అలా అయితే మేము కట్టుకోలేము కదండి, అందుకు అద్దెలకే ఉంటున్నామండి. అద్దెలే ఎక్కువ రేట్లు, మాకు 5,000 అలా. ఇల్లు లేదు మాకు, స్థలం ఇచ్చారు కానీ కట్టుకునే ఓపిక లేదు. మరి పథకాలన్నీ ఇచ్చి జనాలను సోమరపోతులు చేస్తున్నారని ప్రతిపక్షాలు అంటున్నారు కమ్మా. నాకు తెలియదండి మరి అవన్నీ, అందుకు నేను ఎప్పుడైతే ఇలా మాట్లాడలేదు. పథకాలు తీసుకొని సోమరపోతులు అవుతున్నారు జనాలు అంటున్నారు. మాకైతే బాగానే ఉందండి. మీరు సోమరపోతులు అయిపోతున్నారా? లేదండి, మేము బాగానే ఉన్నాం. మా అలాంటి వాళ్ళకి సాయంగా ఉంది మాకైతే. మరి వేరే వాళ్ళ సంగతి మాకు తెలియదు కదండి. మాకైతే బాగానే ఉంది. జగన్ అన్న అన్ని బాగానే ఇచ్చాడు కానీ మేము ఇల్లు కట్టుకునే స్వాతంత్రం మేము అద్దెలు కొంటున్నాం, అద్దెలు కట్టుకోలేకపోతున్నామండి. ఆ ఇల్లు కూడా కట్టించితే జగన్ అన్న మాకు ఇంకా బాగుంటుంది. ఈ పథకాలు ఇచ్చేసి రేట్లు పెంచారని అని అంటున్నారు కండి. మరి మేము ఈ ఫ్రూట్స్ అవి అమ్ముకుంటున్నామండి, మాకు పర్లేదండి. మరి కదమ వాళ్ళ సంగతి నాకు తెలియదండి. మళ్ళీ ఎవరు రావాలనుకుంటున్నామమ్మా? మేమైతే జగన్ అన్నే రావాలని. ఎందుకని చంద్రబాబు నాయుడు గారు కూడా అడుగుతున్నారు కదా ఛాన్స్ ఇవ్వమని. మరి ఆ టయానికి అట్లా తెలియదు కదండి, మేమైతే జగన్ అన్నే పార్టీ. మరి అంటే ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం పథకాలు వచ్చినాయమ్మా మీకు? మాకు అప్పుడు నేను ఏమి పెట్టుకోలేదు, నాకు తెలియదు. మేము ఇంట్లోనే ఉండేవాళ్ళం కదా, బయటకు వచ్చేవాళ్ళం కదా. అప్పుడు ఏం పథకాలు అంటే ఈ బియ్యం ఇవి అప్పుడు పింఛన్ అవి ఇచ్చేవాళ్ళు కదా వాళ్ళకి. జగన్ అన్న వచ్చినాక కొంచెం పింఛన్ అవి ఎక్కువ మార్చారు కదా. పెన్షన్ అనే కాదు, అమ్మఒడి కానీ ఇలాంటి పథకాలు ఏమైనా ఉన్నాయా గత ప్రభుత్వం ఉన్నప్పుడు? మా పిల్లలు చదువుకునేది అప్పుడు లేవండి అమ్మఒడిలు అయ్యేవి లేవు. ఇళ్ళ స్థలం కూడా అవి కూడా లేవు. అప్పటి నుంచి అద్దెలకే ఉన్నాం. ఈ జగన్ అన్న వచ్చినాక మాకు ఇళ్ళ స్థలం అవి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇచ్చాం మేము అంటున్నారు మా గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఏమైనా పథకాలు ఇచ్చారా మీకు? మేమైతే తీసుకోలేదండి. నాకైతే అప్పుడు చిన్నపిల్లలు కదా, నేనైతే ఒక పథకం కూడా తీసుకోలేదు. ఇంక ఈ జగన్ అన్న వచ్చిన దగ్గర నుంచే ఇప్పుడు ఈ బియ్యం ఇవన్నీ బాగానే ఉంది మాకు.